నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నెరవేరబోతున్న లక్ష్మీ నరసింహస్వామి కాలనీ వాసుల కళ. తేజస్ జూనియర్ కళాశాలలో యాంటీ నార్కోటిక్ బ్యూరో సదస్సు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి పట్టణానికి సమీపాన గల తేజస్ జూనియర్ కళాశాలలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పి ఉపేందర్ గారు తేజస్ జూనియర్ కళాశాలల చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారితో కలిసి విద్యార్థులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి ఉపేందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు మత్తుతో బతుకులు చిద్దు చేసుకోవద్దని సూచించారు. కరీంనగర్ నగరం 19వ డివిజన్ పరిధిలో లక్ష్మీ నరసింహస్వామి కాలనీ వాసుల కళ నెరవేరనుంది. కొన్నేళ్లుగా చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు, వర్షపు నీటితో నిండిపోయే మడుగులు, ఇండ్ల పక్కనే చెరువులను తలపించేవి. వర్షాకాలం ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకేవారు. అలాంటి పరిస్థితుల నుండి ఇప్పుడు విముక్తి కలగనుంది. లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3లో మురుగు కాలువలు, సిసి రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. అట్టి నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన 19వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే విందాం. సరే, ఈ మురుకాల నిర్మాణాలు ఏ నిధుల నుంచి నిర్మాణాలు చేపట్టిర్రు? ఎన్ని లక్షలతో సార్? మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 25 లక్షల రూపాయల నిధులతోటి లక్ష్మీ రోడ్ నెంబర్ 2, 3లో మురికాలువకు నిర్మాణానికి నిధులు తీసుకురావడం జరిగింది. 2 వీధులలో 2, 2, 3 2 రోజులకు కానీ మొత్తం గలీలకు కానీ మురికాలువ నిర్మాణం చేయుటకు కాలనీవాసులు సమస్య బాగా గుట్టవార్త వచ్చినప్పుడు కూడా రోడ్లకు ఇబ్బంది పడుతుంది. అవును. దాని దృష్ట్యా మేము మేయర్ సాబు సురేంద్రరావు గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల వారు జనరల్ ఫండ్లో ఈ నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మురికాల నిర్మాణంతో ఈ 2 కాలనీల సమస్య వాళ్ళు తీరినట్టు అయింది. ఇప్పుడు వరద వచ్చినా వర్షం వచ్చినా ఇక కాలువల ధర పోతే రోడ్లు కూడా ఇబ్బంది కాదు. వాళ్ళ సమస్య తీరినందుకు మా తరఫున, మా డివిజన్ తరఫున మేయర్ సాబ్ కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ కృతజ్ఞతలు తెలియదు. సిసి రోడ్లు కూడా వేస్తున్నారు సార్ వీటితో పాటుగా? ఇప్పుడు ప్రస్తుతం అయితే మురికాలో నిర్మాణం చేస్తున్నాము. అది కొద్దిగా రోడ్లు వేయాలంటే అది గట్టికి కావాలి. అయిన తర్వాత మళ్ళీ తదుపరి సీసీ రోడ్డు కూడా నిధులు తీసుకొచ్చి చేపించే ప్రయత్నం చేస్తాం. కొన్ని మీటర్లు శాంక్షన్ అయిన కూడా పోలు లేక ఇళ్లకు కనెక్షన్ అనేవి ఇస్తలేరు అని చెప్పి బాధపడుతున్నారు. వాటికి దానికి మొన్న ఎస్సీ గారికి పోయి కలవడం జరిగింది. కొన్ని నోటరీలకు హౌస్ నెంబర్ తీయకపోవడం వల్ల, వాళ్ళకు మీటర్లు రాకపోవడం వల్ల ఆ వైర్లకు మన కొండీలు వేసి కరెంటు తీసుకుంటారు. అట్లా కొంచెం ఇబ్బంది ఉన్నదని మన ఎంపీడీసీఎల్ ఎస్సీ గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకొని ఏదైనా ఒకటి నిర్ణయం చేసి చెప్తున్నారు. సుమారు అట్లా ఒక 200-300 కుటుంబాలు మీటర్ లేకుండా వాళ్ళు చీకట్లో నివసిస్తున్నారని వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.